హరిబాబుని కావ్యాన్ని ప్రేమించి ఇచ్చిన గర్భఫలం నాయన వర్ష తండ్రి మరి జన్మదిన వేడుక మరి నీ సన్నిధిలో జరుపుకోవాలని, ఇది నీ పిల్లలకి నీవు ఇచ్చిన గొప్ప సంతోషకరమైన స్థితి అని తండ్రి మేము అందరం కూడా నీ సన్నిధిలో గడుపుకుంటాం అనేది ఆయన ఎంతో నీకు సంతోషం అని అయ్యా నీ పిల్లలతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా తండ్రి బిడ్డకి నాయన కావాల్సిన మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. గర్భఫలాలు దేవుడిచ్చు బహుమానం అని నువ్వు రాయించావు తండ్రి. ఈ గర్భఫలం ఆయన నీ కొరకు పెంచేటట్లుగా అన్ని విషయాల్లో తండ్రి నాయన మేము వాక్యానుసారంగా ఈ బిడ్డను పెంచగలగటానికి, వాక్యానుసారంగా మేము బ్రతకటానికి ఆయన ఈ బిడ్డను కూడా నాయన నీ భద్రత, నీ కాపుదల, నీ సహాయంతో అయ్యా మనుషుల దయందు దేవుని దయందు కూడా నాయన ఫలింపు చేయమని అయ్యా నా తండ్రి మగపిల్లలని ఎంతోమంది నాయన తృణీకరించి ఆడబిడ్డల్ని మరి నా తృణీకరించే పరిస్థితులు మేము చూస్తున్నాం తండ్రి. అయ్యా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము తండ్రి, అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా సండి మేము పెంచవలసిన బాధ్యత, పెండవలసిన పద్ధతి కూడా మా మీద పెట్టావు తండ్రి. అంత మాత్రమే మేము చేయగలిగింది తండ్రి. అయ్యా ఈ పిల్లలు తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క గర్భఫలం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లలు కూడా తండ్రి నీలో ఎదగాలి, నీ జ్ఞానంలో ఎదగాలి. అట్టి రీతులుగా నాయన ఈ మాటలు వినాలి, వాళ్ళకి కావాల్సిన జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని, ఆసక్తిని కూడా దయచేయమని ఇదిగో తండ్రి కేకు కట్ చేస్తుండగా తండ్రి నీ కృప తోడుగా ఉంచి నాయన బిడ్డను ఆశీర్వదించమని నీ సహాయము, ఆయుష్, ఆరోగ్యము, జ్ఞానము అన్ని విషయాల్లో నాయన పెంచి పెద్ద చేసే మరి స్థితి తల్లిదండ్రులుగా మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భోజనం ప్లేట్ పెట్టేస్తే పని అయిపోద్దిలే. మళ్ళీ ఇప్పుడు అప్పుడు మనకు టైం వేస్ట్ అయిపోతుంది. వర్ష ఇచ్చుడు ఇచ్చుడు వర్ష ఇచ్చుడు
బాబు నిద్రపోయాడు కూర్చో వర్ష బర్త్డే అంట కేక్ కట్ చేసింది అందరూ కొంచెం ప్లేస్ కూర్చోండి కూర్చోండి అర్థం కాదా అక్టోబర్ 7 చేతి కడుకొచ్చుకున్నారు వెళ్ళి కడుకురండి తీసుకెళ్ళిపో వాటర్ అందులో పోస్తే ఈ బోల్స్ నుంచి వస్తాయి ఇంకో జగ్గు కూడా చూడండి అటు వచ్చాయమ్మా